1953లో భారతీయ జనసంఘ్ని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎల్కే అడ్వాణి, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి నేతల చేత ఆవిర్భవించిన పార్టీ ఇంతింత ఓటడింతాయన్న చందంగా ఎదిగిపోయింది. దేశంలో 3 సార్లు అధికారంలోకి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో సైతం అధికారంలో ఉంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వారి ఇంటి సమీపంలోనే జాతీయ పతాకానితో పాటు దీన్ని బీజేపీ ఫ్లాగ్ ఆవిష్కరించడం జరిగింది. బీజేపీ ఫ్లాగ్ ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు. కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఎట్లా ఉండబోతుంది, వేరే అభిప్రాయాన్ని మనం కనుక్కుందాం. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సంబరాలు ఎట్లా చేస్తున్నారు? ఒకటి, మాకు 46 సంవత్సరాలు పూర్తి చేసి భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ ఆవిర్భవించి 47వ సంవత్సరంలోకి వచ్చాం. ఈరోజు 46 సంవత్సరం నిరంతరంగా దేశ సేవలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నిమగ్నమైంది. ఇలాంటి మాలాంటి ఎంతోమంది కార్యకర్తలకు స్ఫూర్తినిస్తూ దేశ సేవలో నిమగ్నం చేసినటువంటి పార్టీ గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం, ఈరోజు ప్రజలకి అంత్యోదయ అనేటువంటి విధానం ద్వారా అట్టడుగు స్థాయి వర్గాలకు చేరుకునేటువంటి మా పార్టీ ఉద్దేశం ఏదైతుందో ఆ ఉద్దేశాన్ని రీచ్ అవుతూ ఈరోజు 21 రాష్ట్రాల్లో అధికారంలోకి ఉండి ఈరోజు ఏకదాటిగా 13 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు కింది స్థాయి వర్గాలకు సేవ చేయడమే మా భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. దాన్ని నెరవేర్చుతూ ముందుకు పోతున్నాం. అందరినీ కలుపుకొని జాతీయ స్థాయిలో అధికారంలోకి 3 సార్లు అధికారంలోకి వచ్చింది. దాదాపు 21 స్టేట్స్లో గవర్నమెంట్ రూల్ చేస్తున్నటువంటి పార్టీగా వారు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎట్లా చూడవచ్చు? ముందుగా ఆర్టీవీ గారికి నమస్కారం. మిత్రుడు చెప్పినట్టు చాలా విషయాల్లో పార్టీ ముందంజలో ఉన్నది. 2 సీట్లు మొదలై ఇప్పుడు పార్టీ ఆవిర్భావం 47వ సంవత్సరంలో అడుగులో పెట్టాం. ఇప్పుడు చాలా సంతోషంగా మాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలు వండుకుంటూ ఇప్పుడు అదే పార్టీ సేవలు చేసుకుంటూ ఇంత గొప్పగా పార్టీ ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ప్రతి వాళ్ళు పార్టీలు అన్నీ చేంజ్ అవ్వకుంటూ వచ్చిన వాళ్ళు మళ్ళీ పోయేది లేదు. వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. దాదాపు 90% అన్ని పార్టీ వాళ్ళు జాయిన్ అయ్యారు. మేము కొత్తగా ఇప్పుడు నా ఇల్లు కాంపౌండ్ వాళ్ళు తీసేసి కాంపౌండ్ కట్టించేసి కమలం పువ్వు పెట్టుకున్నాం. పర్మనెంట్ ఉండాలనేది మా జీవిత లక్ష్యం. జీవితంలో పార్టీ మారేది లేదు. ఒకసారి పార్టీలోకి వచ్చినామంటే పార్టీకి మన దేశం కోసం పనిచేయాల్సిందే. ఆ దేశం కోసం ఈ పార్టీ ఆవిర్భవించిందనే తృప్తితో మేము ఉన్నాం. మీరు చెప్పండి. సో మొత్తం మీద చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరేమంటారు? ఇవాళ బీజేపీ పార్టీ అనేది బూత్ లెవెల్ స్థాయి నుంచి వెళ్ళి బూత్ లెవెల్ స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ ప్రతిష్ట అంటే ఒక బాండింగ్తోని ఫస్ట్ ఏదైనా కూడా అంతకుముందు అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు మందమే చూస్తుండే. అట్లాంటి పార్టీని ఇవాళ బూత్ లెవెల్ స్థాయి నుంచి వెళ్ళి బూత్ లెవెల్ అధ్యక్షుడు ఎంత ఇంపార్టెంటో, ఒక పెద్ద మీటింగ్ అయితే ఆ ప్రదేశానికి ఏదైతే బూత్ అధ్యక్షులు ఉంటారో వారిని స్టేజ్ కూడా ఎక్కించడం జరుగుతుంది. ఇవాళ అట్లాంటి స్థాయి బీజేపీ అడాప్ట్ చేసుకుంది. అంటే కింది స్థాయి నుంచి వెళ్ళి కూడా బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక ఇంపార్టెన్స్ అనేది బీజేపీలో జరుగుతుంది. అట్లాంటి పార్టీలో మేము అందరం ఉన్నందుకు కూడా గర్విస్తున్నాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? బీజేపీ జాతీయ పతాకాన్ని దాంతోపాటు బీజేపీ ఫ్లాగ్ ఆవిష్కరించారు. ఇది ఆవిర్భావ దినోత్సవం. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మొత్తం మీద కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే ఒక నాయకునికి సంబంధించిన వ్యవస్థ కాదు, ఇది ఒక కార్యకర్తకు సంబంధించిన, కార్యకర్త పైన పటిష్టమైనటువంటి ఇది ఒక వ్యవస్థ. కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో ఎవరు కూడా రాజు నేనే మంత్రి అనే వ్యవస్థ ఉండదు. కాబట్టి కార్యకర్తలే దీనికి రాజులు, కార్యకర్తలే దీనికి మంత్రులు. కాబట్టి ఈ వ్యవస్థ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సో మొత్తం మీద భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. జాతీయ స్థాయిలో ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగినటువంటి పార్టీగా వారు ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో సైతం ప్రజలకి అవసరమైనటువంటి సేవలు చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోవడమే తమ లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.